Welcome to NS Astrology Institute. Vedic Astrology, KP Astrology, Bhrigu Nandi Nadi Astrology, Numerology and Vastu Astrology. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఫ్రీ ఆస్ట్రాలజీ డెమో క్లాస్ అండి. ఈ డెమో క్లాస్లో నేను ఒక పీడిఎఫ్ ఓపెన్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చిన పీడిఎఫ్లో చూడండి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఇచ్చానండి. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇగో మేషరాశి అధిపతి కుజగ్రహము, అగ్నితత్వము, చరరాశి, పురుష, తూర్పు డైరెక్షన్ అండి. తర్వాత ఇక్కడ నేను పురుషాన్ని ఇచ్చాను, ఒకసారి చూడండి. రెండవ రాశి వృషభ రాశి, అధిపతి శుక్రగ్రహము, భూతత్వము, స్థిర రాశి, స్త్రీ, దక్షిణం అండి. ఇక్కడ శుక్రగ్రహము భూతత్వం అని ఇచ్చాను, స్థిర రాశి అని ఇచ్చానండి. శుక్రుడు వివాహానికి కారకత్వం వహిస్తాడు. చూడండి, శుక్రగ్రహానికి సంబంధించిన ఇంకొక రాశి ఏంటిది? 7వ రాశి చరరాశి అని ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ శుక్రగ్రహం అనే ప్లానెట్ స్థిర రాశిలోకి వెళితే మ్యారేజ్ లైఫ్ డిస్టర్బెన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. రెండవ రాశి కుటుంబం కదా, ఇది స్త్రీ అని ఇచ్చానండి. చూడండి, మూడవ రాశి మిథున రాశి, అధిపతి బుధగ్రహము, వాయుతత్వము, ద్విస్వభావ రాశి, నపుంసక రాశి అని ఇచ్చాను. చూడండి, మీరు ఇది ఏ పుస్తకాల్లో చూసినా నపుంసక రాశి ఉండదు. మూడవ రాశి బేసి రాశి కాబట్టి పురుష రాశి అని చెప్తారు. ఇక్కడ నేను నపుంసక రాశి అని ఇచ్చాను, ఇది మైండ్లో పెట్టుకోండి, ఓకేనా అండి. తర్వాత 4వ రాశి కర్కాటక రాశి, అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చరరాశి, స్త్రీ, ఉత్తరం అండి. 4వ రాశి శరీరాశి కాబట్టి స్త్రీ అనే ఉంటుంది, ఓకే. తర్వాత కాలపురుష కుండలిలో 5వ రాశి సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుష, తూర్పు డైరెక్షన్. ఇది కూడా తూర్పు డైరెక్షనేనండి. చూడండి, అగ్నితత్వ రాశులు 1, అగ్నితత్వమే తూర్పు డైరెక్షనే. మళ్ళీ 5వ రాశి అగ్నితత్వమే తూర్పు డైరెక్షన్. ఇది సేమ్ డైరెక్షన్ అంటారు. ఇది 159 కాంబినేషన్. 9వ రాశి ధనుసు రాశి కూడా అగ్నితత్వమే. తర్వాత 6వ రాశి కన్యారాశి, అధిపతి బుధగ్రహము, భూతత్వము, ద్విస్వభావ రాశి, నపుంసక రాశి, దక్షిణం. ఇక్కడ నపుంసక అని ఇచ్చాను. మరి 6వ రాశి శరీరాశి కదా, మరి స్త్రీ రాశి కదా, ఏ పుస్తకాల్లో చూసినా ఉండేది, అది పక్కన పెట్టేయండి. ఇది నపుంసక రాశి, ఓకేనా అండి. ఇక్కడికి 6 రాశులు అయిపోయినాయండి. ఈ 6 రాశుల వరకు మన లైఫ్ గురించి తెలియజేస్తాయండి. 7వ రాశి నుంచి మన జీవిత భాగస్వామి, మన లైఫ్లోకి ఎవరెవరు వస్తారో వాళ్ళ గురించి తెలియజేస్తాయి. 7 నుంచి 12 వరకు ఆపోజిట్ పర్సన్స్. 1 నుంచి 6 వరకు లగ్నం ప్రకారం 1 నుంచి 6 వరకు మన లైఫ్ గురించి. 6 నుంచి 12 వరకు మనకు ఎవరెవరు పరిచయం అవుతారు వృత్తిరీత్యా, వాళ్ళతో ఎలాంటి సంబంధం ఉంటుందనేది 7 నుంచి 12 రాశుల వరకు. ఇక్కడ 7వ స్థానం వివాహ స్థానము, అధిపతి శుక్రగ్రహము, వాయుతత్వము, చరరాశి, పురుష, పడమర అండి, ఓకే. ఇది 7వ రాశి బేసి రాశి కాబట్టి పురుష రాశి సరిపోయింది, ఓకే. తర్వాత 8వ రాశి వృశ్చిక రాశి, అధిపతి కుజగ్రహము, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ, ఉత్తరం. ఇది 8వ రాశి శరీరాశి కాబట్టి స్త్రీ రాశి సరిపోయింది. తర్వాత 9వ రాశి చాలా ఇంపార్టెంట్ అండి, ధర్మస్థానము, కోణస్థానము. 9వ రాశి ధనుసు రాశి, అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుష, తూర్పు డైరెక్షన్. చూడండి, ఇక్కడ 1వ స్థానము 1వ రాశి మేషరాశి, అగ్నితత్వము, తూర్పు డైరెక్షన్. ఇదిగో 5వ రాశి సింహరాశి, అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, తూర్పు డైరెక్షన్. తర్వాత 9వ రాశి ధనుసు రాశి, అధిపతి గురుగ్రహం, అగ్నితత్వము, డైరెక్షన్. ఇది సేమ్ కాంబినేషన్ అండి, 159 కాంబినేషన్ అంటారు. అంటే రాశి చక్రంలో ఉన్న గ్రహాలు 159లో ఉన్న గ్రహాలన్నీ ఒక కాంబినేషన్ ఫామ్ అవుతాయండి. ఇక్కడ ఉదాహరణకు చూడండి, ఈ రాశి చక్రంలో ఇప్పుడు జలరాశులు ఎవరండి? ఇగో 4వ స్థానం మీనరాశి, ఇగో 8వ స్థానం కర్కాటక రాశి, ఇగో 12వ స్థానం వృశ్చిక రాశి. ఇందులో ఉన్న గ్రహాలన్నీ ఒక కాంబినేషన్ ఫామ్ అయ్యాయని అర్థం చేసుకోవాలి. అలాగే అగ్నితత్వంలో చూడండి, 5వ స్థానం మేషరాశిలో ఎవరు లేరు. ఇగో 9వ స్థానంలో కేతు ఉన్నాడు సింహరాశిలో. మళ్ళీ లగ్నంలో ఇది కూడా అగ్నితత్వమే కదా, ఇక్కడ 4 గ్రహాలు ఉన్నాయి. 4 గ్రహాలు ప్లస్ కేతు, ఇవన్నీ ఒక కాంబినేషన్ ఫామ్ అయ్యాయి.
ఇప్పుడు వీనన్నింటి ప్రభావంలోకి కేతు వచ్చేశాడు. ఈ కేతుగ్రహం బలంగా ఉంటే రిజల్ట్ బాగుంటుందండి. కేతుగ్రహం బలహీనంగా ఉంటే కేతు ఏం చేస్తుంది, ఇక్కడికి వచ్చి వీటన్నిటిని డిస్టర్బ్ చేసేస్తుంది, ఈ ప్లానెట్స్ అన్నింటిని. ఇక్కడ కేతు బలంగా ఉన్నాడా బలహీనంగా ఉందా అన్న కాన్సెప్ట్ తెలియాలి మీకు. మరి బలంగా ఉందా బలం ఎలా చూడాలి నేను చెప్తాను తర్వాత స్టెప్. అంటే ఈ విధంగా 159 కాంబినేషన్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవాలి. ఇదండి, ఇది 9వది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది భాగ్యస్థానం అంటారు. లగ్నం ప్రకారం భాగ్యస్థానం మరియు రాశి ప్రకారం ఏంటిది 9వ స్థానం గురుగ్రహం. ఇక్కడ చూడండి, ఏ లగ్నం అయితే ఆ లగ్నం ప్రకారం భాగ్యస్థానం చూడాలి 9వ స్థానం. గురుగ్రహం ఏ లగ్నమైనా సరే 9వ స్థానం ఏదైతే ఆ అధిపతికి గురుగ్రహం. ఇక్కడ ఈ రాశి చక్రంలో చూడండి, ఇక్కడ ధనుర్లగ్నమైంది. 9వ స్థానం ఏంటిది సూర్యగ్రహం. అంటే ఈ 9వ స్థానాధిపతి సూర్యగ్రహము గురుగ్రహం యొక్క ప్రభావంలో ఉంటే వాళ్ళ జాతకం బాగుందని అర్థం అండి. ఎందుకంటే భాగ్యస్థానం కదా, కాలపురుష కుండలిలో భాగ్యస్థానమైన రాశి ధనుసు రాశి కాబట్టి ధనుసు రాశికి అధిపతి అయిన గురుగ్రహము బలంగా ఉంటే వాళ్ళ జాతకం బాగుందని అర్థం అండి. గుర్తుపెట్టుకోండి, గురుగ్రహం బలంగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏ ప్లానెట్ బలంగా ఉండాలి, ఫస్ట్ గురుగ్రహం బలంగా ఉండాలి. తర్వాత 10వ రాశి మకర రాశి అండి, కర్మస్థానము, వృత్తిని నిర్ణయించే స్థానం. అధిపతి శనిగ్రహము, భూతత్వము, చరరాశి, నపుంసకాన్ని ఇచ్చాను చూడండి. 10వ రాశి సరిరాశి కదండి, పుస్తకాలలో ఇది స్త్రీ రాశి అని ఉంటుంది, మన కాన్సెప్ట్ నపుంసక. మరి 10వ స్థానం వృత్తి స్థానం కర్మస్థానం కదా, దీనికి అధిపతి శని కదా. గురుగ్రహం తర్వాత 2వ ప్లానెట్ శనిగ్రహం బలంగా, ఈ 2 గ్రహాలు గురు శని గ్రహాలు రాశిచక్రంలో బలంగా ఉంటే ఆ జాతకుడికి అన్ని సౌకర్యాలు ఉంటాయండి లైఫ్లో. అంటే గురు శని గ్రహాలు బలంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 11వ రాశి కుంభరాశి, అధిపతి శనిగ్రహము, వాయుతత్వము, స్థిర రాశి, నపుంసక రాశి, పడమర అండి. మరి 11 సరిరాశి కాబట్టి పురుష రాశి ఉంటుంది పుస్తకాలలో. ఇక్కడ నేను నపుంసక ఇచ్చాను. అంటే 10వ రాశి మకరం, 11వ రాశి కుంభం కూడా నపుంసక రాశులే ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. తర్వాత మీనరాశి, అధిపతి గురుగ్రహము, జలతత్వము, ద్విస్వభావ రాశి, స్త్రీ రాశి, ఉత్తరం అండి. ఈ విధంగా 12 రాశులు ఉంటాయి. ఈ 12 రాశులలో లగ్నం ప్రకారము 9వ స్థానం, 9వ స్థానాధిపతి గురుగ్రహము. కాలపురుష కుండలిలో గురుగ్రహం 9వ స్థానాధిపతి గురుగ్రహము. కాలపురుష కుండలిలో 10వ స్థానాధిపతి శనిగ్రహము. ఇది కర్మస్థానం, వృత్తి స్థానానికి అధిపతి. గురు శనిగ్రహాలు బలంగా ఉండాలి మరియు లగ్నాధిపతి కూడా బలంగా ఉండాలి. మరి లగ్నాధిపతి అంటే ఎవరు, ఇప్పుడు ఈ రాశిచక్రానికి గురువే అయ్యాడు, అంతే కదండి. ఒకవేళ మకర లగ్నం తీసుకుందాం, ఉదాహరణకు మకర లగ్నం తీసుకుందామండి. ఒక రాశిలో మకర లగ్నం తీసుకుందాం మనం ఉదాహరణకు. ఇప్పుడు నేను ఇదే చార్ట్లో ఒక చార్ట్ ఇస్తానండి. ఇప్పుడు ఈ చార్ట్ ఉంది కొద్దిగా చూడండి. ఇక్కడ ఏదైందని లగ్నము చూడండి, కన్యా లగ్నం అయింది. ఈ కన్యా లగ్నానికి అధిపతి అయిన బుధగ్రహము కాలపురుష కుండలిలో మేషరాశికి సహజంగా 9వ స్థానాధిపతి ధనుసు రాశికి అధిపతి గురుగ్రహము, వృత్తికి అధిపతి అయిన శనిగ్రహము. ఈ గురు శని గ్రహాలు, ఈ బుధగ్రహం, ఈ 3 గ్రహాలు బలంగా ఉంటే వాళ్ళ యొక్క జాతక చక్రం బాగుందని అర్థం. వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవి బలంగా ఉన్నాయా బలహీనంగా ఉన్నాయన్న కాన్సెప్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది మీరు ఐడెంటిఫై చేయాలంటే చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళవి, సీనియర్ హీరోలు, వాళ్ళందరి రాశి చక్రాలు కనీసం ఒక 20 చార్ట్లు చూస్తే కానీ మీకు క్లియర్గా ఐడియా రాదండి. మీరు ఎన్ని రాశి చక్రాలు చూసినా కానీ వాళ్ళ యొక్క లగ్నాధిపతి అనేది గురు శని యొక్క ప్రభావంలోనే ఉంటాయండి. గురు శని గ్రహాల యొక్క ప్రభావంలోనే లగ్నాధిపతి ఉంటుంది. తర్వాత రూల్ ఏంటి, తర్వాత ఇంపార్టెంట్ రూల్ ఏంటండి, ఏ లగ్నమైనా సరే కుజుడండి, రాసుకోండి రూలు, కుజుడు బలంగా ఉండాలి మరియు బుధగ్రహం కూడా బలంగా ఉండాలి. ఎందుకు కుజ బుధగ్రహాలు బలంగా ఉండాలి? మేషరాశికి అధిపతి కుజుడు,
మళ్ళీ 6వ రాశి కన్యా రాశి కదా. 6వ రాశి అంటే ఏంటిది? రోగస్థానం అండి. 6వ రాశి అంటే రోగస్థానం. చూడండి, లగ్నం అంటే మన గురించి తెలియజేస్తుందండి. లగ్నం అనేది మన గురించి తెలియజేస్తుంది. జాతకుడి యొక్క కలరు, జాతకుడి యొక్క సంపాదన, తనుభావం. ఇగో లగ్నం. లగ్నం ఏంటిది? ఆయుష్ను తెలియజేస్తుంది. అలాగే వ్యక్తిత్వం, నేమ్ అండ్ ఫేమ్, అలాగే దీర్ఘాయువు, అలాగే లైఫ్, భాగస్వామితో లైఫ్ ఎలా ఉంటుందని తెలియజేస్తుంది. తర్వాత 6వ స్థానం ఏంటిది? రోగస్థానం. చూడండి, ఇక్కడ 6వ భావము వ్యాధులు, అప్పులు, శత్రువులు. అంటే కాలపురుష కుండలిలో మనం ప్రధానంగా చూడాల్సిన ప్లానెట్లు ఏంటి? ఇందా ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? లగ్నం ఏదైతే ఆ లగ్నాధిపతికి గురువు శని గ్రహాల ప్రభావంలో ఉండాలన్నానండి. ఇది ఫస్ట్ రూల్ అండి. ఫస్ట్ రూల్. తర్వాత ఏంటిది? కాలపురుష కుండలిలో కుజుడు ధైర్యానికి కారకత్వం వహిస్తాడు. 6వ రాశి ఏంటిది? రోగం. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ జాతకుడికి తొందరగా రోగాలు వస్తాయి. అర్థమైందా అండి? కుజుడు బలహీనంగా ఉన్నా, కన్యా రాశికి ఏ లగ్నమైనా సరే, కన్యా రాశికి అధిపతి అయినా, బుధగ్రహం బలంగా ఉన్న జాతకుడికి లైఫ్లో ఎలాంటి ఇన్కమ్ ఉండదు. బలంగా ఉంటేనే మంచిదండి. ఈ 3 రూల్స్ మీరు రాశి చక్రంలో అప్లై చేయండి. అర్థమైందా అండి? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏ లగ్నమైనా సరే, ఏ లగ్నమైనా సరే ఆ లగ్నం యొక్క ప్రభావంలో గురు శని గ్రహాలు రావాలి. ఇది ఒక రూల్ అండి. వస్తే వాళ్ళకి బాగుంటుంది. రెండవ రూల్ ఏంటిది? కాలపురుష కుండలిలో మేషరాశికి అధిపతి అయిన కుజుడు, అలాగే 6వ స్థానం కన్యా రాశికి అధిపతి అయిన బుధగ్రహం, ఈ 2 గ్రహాలు బలంగా ఉంటే ఆ జాతకుడికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావండి. ఈ 2 గ్రహాలు బలహీనంగా ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఇన్కము జీరో. అంతే కదండి? ఇది మీరు ఐడెంటిఫై చేయాలి. మరి ఎలా ఐడెంటిఫై చేయాలండి? ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు నేను చెప్తానండి ఒక టెక్నిక్, అందరు చూడండి. ఎలా ఐడెంటిఫై చేయాలంటే, ఇది తెలియాలంటే మీకు 27 నక్షత్రాల కాన్సెప్ట్ చాలా ఖచ్చితంగా తెలియాల్సిందేనండి. నేను ఒక్కసారి మీకు ఇప్పుడు షేర్ చేసిన పీడిఎఫ్లోనే ఒక చార్ట్ ఉందండి. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? ఇది ఆల్మోస్ట్ ఇది అర్థమైపోతే మీ కాన్సెప్ట్ కూడా అర్థమైనట్టేనండి. చూడండి, ఇక్కడ మనం దృష్టిలో ఏం చెప్పుకున్నామండి? దృష్టిలో ఏం చెప్పానండి? ప్రతి గ్రహానికి రాసుకోండి ఒక్కసారి దృష్టులు కూడా. ఇది రాశి చక్రం అండి. ప్రతి గ్రహానికి 159 కాంబినేషన్ అండి. 159 కాంబినేషన్ ఉన్న 9 గ్రహాలకు 1, 5, 9 దృష్టిలు ఉంటాయి. మరి పుస్తకాల్లో ఇవ్వలేదు కదా అంటారు. ఇవి ఉన్న పుస్తకాల్లో ఉన్న రూల్స్ ఏనండి. ఇప్పుడు ప్రింట్ కాలేదు అంతే. ఓల్డ్, చాలా పురాతన ఇచ్చిన పుస్తకాలలో 159 కాంబినేషన్ ఉందండి. ఇవన్నీ వెస్టర్న్ ఆస్పెక్ట్ అంటారు. మరి 159 కాంబినేషన్ అంటే ఏంటి? చూడండి, ఇగో రాహు గ్రహానికి 5వ స్థానంలో గురువు ఉన్నాడు, 9వ స్థానంలో ఎవరు లేరు. ఇది 159 కాంబినేషన్. అలాగే రెండో ప్రయారిటీ ఏంటండి? 3711 కాంబినేషన్ అండి. రెండో ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? చూడండి, ఫస్ట్ ప్రయారిటీ 159. ఇగో బెస్ట్ అని ఇచ్చాను. ఇగో బెస్ట్ 159. సెకండ్ ప్రయారిటీ ఏంటిది? 3711 అండి. ఇగో సెకండ్ ప్రయారిటీ. ఇగో 3711. మరి ఈ 3711 ఎలా చూడాలి? చూడండి, ఇక్కడ రాహు గ్రహం ఉన్నాడు. ఈ రాహు గ్రహానికి 3వ స్థానము చూడండి. ఇగో 3వ స్థానం 8వ స్థానం అయింది. ఇగో 7వ స్థానం 12వ స్థానం అయింది. 11. ఇవన్నీ సేమ్ డైరెక్షనే కదండి. ఇవన్నీ భూతత్వ రాసులు. చూడండి, ఇగో భూతత్వ రాసులు. ఇగో ప్రతి గ్రహానికి, ప్రతి గ్రహం ఉన్న దగ్గర నుంచి 3711 కాన్సెప్ట్. ఇప్పుడు గురుగ్రహం ఉన్నాడు. ఇక గురుగ్రహానికి 3వ స్థానంలో ఎవరున్నారు? ఇగో కేతు గ్రహం ఉంది, బుధ గ్రహం ఉంది, సన్ ఉంది. అంతే కదండి. మరి 7వ స్థానంలో ఎవరున్నారు? ఎవరు లేరు. మరి 11వ స్థానంలో ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే ఈ గురుగ్రహానికి 3711 కాన్సెప్ట్లో 3711 ఇక్కడ ఏమి ఇచ్చాను? సెకండ్ ప్రయారిటీ అని ఇచ్చాను. ఫస్ట్ ప్రయారిటీ 159 బెస్ట్, సెకండ్ ప్రయారిటీ 3711, థర్డ్ ప్రయారిటీ 212. అర్థమైంది కదండి? ఇది కాన్సెప్ట్. సో ఇక్కడ ఈ రాశి చక్రంలో గురుగ్రహానికి 3వ స్థానంలో చూడండి కేతు, బుధ, సూర్యగ్రహాలు ఉన్నారు.
అంటే ఈ వచ్చిన గ్రహాలన్నీ గురు గ్రహానికి చాలా ప్లానెట్స్తో వచ్చాయి కాబట్టి ఇక్కడ గురు గ్రహం బలంగా ఉంది. అర్థమైందా అండి? మళ్ళీ గురు ఏ నక్షత్రంలో ఉందండి? ఇక్కడ గురుగ్రహం ఏ నక్షత్రంలో ఉంది చెప్పండి ఎవరైనా? బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి మళ్ళీ బుధ గ్రహం దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే గురుగ్రహానికి మూడో స్థానంలో ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహం దగ్గరికి వెళ్ళాడు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చానంటే, ఇక చూడండి తులా లగ్నం ఇచ్చాను. ఇక గురుగ్రహం 3, 6 స్థానాలకు అధిపతి అండి. ఇక 3వ స్థానం ధనుసు రాశికి, 6వ స్థానం మీన రాశికి అధిపతి. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను. ఇక 10వ స్థానం కర్కాటక రాశిలో ఇక బుధ గ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ఉంది. అంతే కదండి, ఇక ఆశ్లేష నక్షత్రంలో ఉంది. ఇదిగో చూడండి, ఇగో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం 16.40 నుండి 30 డిగ్రీల వరకు ఉంది. మరి అది ఎందులో ఉంది? మరి ఆశ్లేష నక్షత్రంలోనే ఉంది కాబట్టి ఈ గ్రహము బుధ గ్రహం దగ్గరికి వెళ్ళిపోతుందండి. అంటే ఇక్కడ గురుగ్రహాన్ని మనం ఏం చేస్తున్నామండి? స్కానింగ్ చేస్తున్నాం, అంతేనా? ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ ఏమంటాడు అర్థం కాకపోతే నీ స్కానింగ్ రిపోర్ట్ తీసుకొని రమ్మంటాడు, అంతే కదండి. స్కానింగ్ రిపోర్ట్ చూసి ప్రిస్క్రిప్షన్ రాసిస్తాడు, అంతే కదా. సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ గురుగ్రహము 10వ స్థానం కర్కాటక రాశిలో 24 డిగ్రీల 48 నిమిషాల 7 సెకండ్లో ఉంది కాబట్టి ఇది బుధ గ్రహానికి చెందిన ఆశ్లేష నక్షత్రంలో ఉందని అర్థమైంది, అంతే కదండి. అంతే కదా, ఉంది కాబట్టి గురుగ్రహము 9, 12 స్థానాల్లో బలంగా ఉన్నాడు. చూడండి ఎందుకు ఈ బుధగ్రహం 9, 12 స్థానాలకు అధిపతి అయ్యాడు, అంతే కదా. అంతే కదా లగ్నం ప్రకారం ఈ 9, 12కు అధిపతి అయిన బుధగ్రహం ఎక్కడున్నాడండి? కన్యా రాశిలో ఉన్నాడు. ఇది అందరు 12వ స్థానం అనుకుంటారు, 12వ స్థానంలో లేదు, 11లో ఉన్నాడు. ఎందుకు? 12వ స్థానం డిగ్రీలు 24 డిగ్రీల 7 నిమిషాల 13 సెకండ్లు. మరి బుధగ్రహం 20 డిగ్రీల 10 నిమిషాల 11, అంటే 4 డిగ్రీలు మైనస్ అయింది కదా, 12వ స్థానంలోకి వెళ్ళలేదు కదా. వెళ్ళిందా అండి? 11వ స్థానం డిగ్రీల నుండి 12వ స్థానం కన్యా రాశిలో ఉన్న 24 డిగ్రీల 7 నిమిషాల 13 వరకు 11వ స్థానమే అవుతుంది. అంటే బుధగ్రహం 11లో స్థితి అయ్యాడు. ఇక్కడ నేను అదే ఇచ్చాను చూడండి. ఇగో గురుగ్రహం 11వ స్థానానికి స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయ్యాడు, అంతేనా అండి? క్లియర్ కదా, అర్థమైందా అండి అందరికీ? మెసేజ్ చేయండి, మీ మెసేజ్ చూసుకుంటే నేను క్లాస్ చెప్తానండి, నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైందా? చాలామంది ఇలా కొత్త వాళ్ళు ఉన్నారు, అర్థమైంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఏమనుకున్నాము? గురుగ్రహానికి 3, 7, 11 స్థానాల్లో ఉన్న గ్రహాలన్నీ సెకండ్ ప్రయారిటీ అని చెప్పాను. ప్రతి గ్రహానికి ఉన్న 9 గ్రహాలకు 1, 5, 9 దృష్టిలు ఉంటాయి ప్రతి గ్రహానికండి. ప్రతి గ్రహానికి ఉంటుంది. పుస్తకాల్లో లేవు కదా అండి, పుస్తకాల్లో ఉన్న రూల్స్ నేను చెప్తున్నాను. పాత పుస్తకాల్లో ఉన్నాయండి, ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. 60 కంటే ముందు 70 కంటే ముందు ఉన్న జ్యోతిష పుస్తకాలు, పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి కదా. పరాశర సంస్కృతంలో ఉన్న రూల్సే తీసుకున్నా నేను, ఇక్కడ కొత్త టెక్నిక్ ఏం చెప్పట్లేదు. ఇవన్నీ వేదిక్లో కూడా ఉన్నాయి. వేదిక్ వెస్టర్న్ ఆస్పెక్ట్స్ అని ఒక బుక్ ఉంటుంది, కొనండి అమెజాన్లో, అందులో క్లియర్గా ఇచ్చారు ఈ దృష్టుల గురించి. కాబట్టి ప్రతి గ్రహానికి 3, 7, 11. ఇక గురుగ్రహానికి 3వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి, 7వ స్థానంలో ఎవరు లేరు, 11లో ఎవరు లేరు. అంటే 3, 7, 11లో ఉన్న గ్రహాలు ఏమని చెప్పానండి? ఇక్కడ సెకండ్ ప్రయారిటీ అన్నాను చూడండి. చూశారు కదా, సెకండ్ ప్రయారిటీ. కాబట్టి ఈ రాశి చక్రంలో గురుగ్రహానికి 3వ స్థానంలో ఉన్న బుధగ్రహం దగ్గరికి వెళ్ళిపోయింది, అంతే కదండి. వెళ్ళింది కాబట్టి ఇక్కడ గురుగ్రహానికి బలం అనేది ఎక్కువ వచ్చేసింది, అర్థమైందా? అర్థమైందా అండి? ఈ గురుగ్రహానికి ఇక్కడికి వెళ్ళకుండా ఈ బుధ నక్షత్రంలో లేకుండా ఇక్కడ చంద్ర నక్షత్రంలో ఉందనుకోండి, అప్పుడు వీక్ అయిపోతుంది. చంద్రగ్రహం ఎక్కడ ఉంది? గురు నక్షత్రం, కొద్దిగా బలం పెరిగినట్టే. చంద్రగ్రహం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చినట్టే. ఒకవేళ ఇది శని నక్షత్రంలో ఉందనుకోండి, శని గ్రహం దగ్గరికి వెళ్ళిపోతుంది సొంత రాశికి. అంటే ఎప్పుడైనా సరే ఏ గ్రహానికైనా ఎక్కువ ప్లానెట్ రావాలండి, అది ఫస్ట్ రూల్. అది మంచి ప్లానెట్ అయినా చెడు ప్లానెట్ అయినా ఎక్కువ గ్రహాలు ఉన్న ప్లానెట్ దగ్గరికి వెళ్తే ఆ గ్రహానికి బలం. ఇప్పుడు నేను ఉన్నానండి, నా వెనుక ఒక 2, 3 ఉంటే నాకు బలం వచ్చినట్టే కదా. వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు తర్వాత విషయం, అవునా కదా. చూసేవాడు భయపడతాడు కదండి, అవును కదా. అది మంచివాడా చెడ్డవాడా అనేది ఆ గ్రహాలను కూడా మళ్ళీ చూడాలి.
సో ఇక్కడ గురుగ్రహానికి 3వ స్థానంలో ఉన్న గ్రహాలన్నీ చంద్ర నక్షత్రంలో ఉన్నాయి, సూర్యగ్రహం కుజ నక్షత్రంలో ఉంది. మరి ఇక్కడ చంద్రగ్రహం ఎక్కడుందండి? కుజ నక్షత్రంలో ఉంది. కాబట్టి ఇక్కడ గురుగ్రహం చంద్రగ్రహానికి చెందిన రాశిలో ఉంది, గురుగ్రహము కుజ నక్షత్రంలో ఉంది. అంటే గురుగ్రహం ఎక్కడికి వెళ్ళింది? 12కే వెళ్ళిపోయింది మళ్ళీ. మరి చంద్రగ్రహం కుజ నక్షత్రంలో ఉంది కదా. కొద్ది ఇక్కడ ఇంకొక రూల్ అండి. ఇక్కడ వీనస్ మూన్ వీక్ అయ్యారండి డిగ్రీస్ పరంగా. మొదటి 3 డిగ్రీలు చివరి 3 డిగ్రీస్లో ఉన్న ఏ గ్రహమైనా బలహీనంగా ఇక్కడ ఇచ్చానండి. ఇక ఫస్ట్ 0 to 3 ఆర్ లాస్ట్ 27 నుంచి 37 ఇది వీక్ అన్నట్టు. ఈ వీక్ అయినట్టు ఈ గ్రహాలు. అంటే ఇక్కడ శుక్ర చంద్ర గ్రహాలు వీక్ అయ్యారు ఈ రాశి చక్రంలో. ఇక్కడ శుక్రుడు వీక్ అయ్యాడు, మూన్ వీక్ అయ్యాడు. కాబట్టి ఈ జాతకుడికి శుక్రగ్రహం యొక్క ఫలితాలు సరిగ్గా ఉండవు. శుక్రగ్రహం యొక్క ఫలితాలు అంటే ఏంటండి? వివాహం, స్థిరాస్తులు, సంపద, అంతే కదా. మరి మూన్ ఏంటిది? మూన్ ఏంటండి? వీనస్ మూన్ కాంబినేషన్ వివాహం కాకపోవడానికి కారకత్వం వహిస్తాయండి, రాసుకోండి. చంద్ర శుక్రగ్రహాల కాంబినేషను వివాహము జరగకుండా కారకత్వం వహిస్తుంది. ఇదే అమ్మాయి చాట్లో వీనస్ మూన్ కాంబినేషను అండాశయ సమస్యలండి. ఈ విధంగా అమ్మాయి చాట్లో ఉన్నాయనుకోండి, ఈ 2 గ్రహాలు సంతానం లేదని చెప్పేయచ్చు, ఈ డిగ్రీలను చూసి చెప్పేయచ్చు. ఇంకా వేరే రూల్ కూడా ఇంకోటి ఉంటుంది, అది తర్వాత నేను క్లాస్లో చెప్తాను. ఇది కూడా ఒక రూల్ అండి. చంద్ర శుక్రగ్రహాలు ఫిమేల్ ప్లానెట్స్. అబ్బాయి రాశిచక్రంలో చంద్ర శుక్రగ్రహాలు బలహీనంగా ఉన్న మ్యారేజ్ జరగదు, చూడంగానే చెప్పేయచ్చు మనం. అర్థమైందా అండి? అంటే ఈ విధంగా మనం చూడాలి. ఇక్కడ ఇంకొక రూల్ చూడండి, బుధగ్రహం చూడండి. ఇక బుధగ్రహము 9-12 స్థానాలకు అధిపతి అయ్యాడండి. జాగ్రత్తగా వినండి. 9-12 స్థానాలకు అధిపతి అయ్యాడు. ఈ 9-12 స్థానాలకు అధిపతి అయిన బుధగ్రహం ఎక్కడ ఉంది? 11వ స్థానంలో అన్నాను చూడండి. 11వ స్థానం, 12లో లేదు, కన్యా రాశిలోనే ఉంది. కన్యా రాశి డిగ్రీలు 12వ స్థానమే. ఇక డిగ్రీల ప్రకారము బుధగ్రహం 11లో ఉన్నాడు. ఇది ఏ నక్షత్రంలో ఉంది? 20 డిగ్రీల 10 నిమిషాల 11. అంటే ఏ నక్షత్రం అండి? చంద్రగ్రహానికి చెందిన హస్తా నక్షత్రంలో ఉంది. ఇక చూడండి, ఇక చంద్రగ్రహానికి చెందిన హస్తా నక్షత్రం 10 నుంచి 23.20 వరకే ఉంది కదా. అంటే చంద్రగ్రహానికి చెందిన నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ బుధగ్రహం 10లో బలంగా ఉన్నాడు. మరి బుధగ్రహం 10లో బలంగా ఉన్నాడని ఇక్కడ అదే ఇచ్చాను. ఇక చంద్ర నక్షత్రంలో స్థితి అయ్యాడు, ఇక్కడ 10వ స్థానం వేయలేదండి. 10లో బలంగా ఉన్నాడు, 12కు స్ట్రాంగ్ అయ్యాడు. చూడండి, ఈ 10కి అధిపతి అయిన చంద్రగ్రహం ఎక్కడుంది? 12లో ఉంది. కాబట్టి ఈ బుధగ్రహం 12కు స్ట్రాంగ్ అయ్యాడు. మరి బుధగ్రహం 12కి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తుందండి? జ్యోతిష్యంలో ఇంట్రెస్ట్ అండి, ఇంట్రెస్ట్. కాబట్టి ఇక డబుల్ టైం అయ్యాడు, 12కు అధిపతి అయ్యాడు, మళ్ళీ 12కే వచ్చాడు. చూడండి, కేపీలో సిగ్నిఫికేట్ టేబుల్ ఉంటే బుధగ్రహం అధిపతి బిఎల్ అంటే అధిపతి మళ్ళీ వచ్చాడు. చూసారా? డబుల్ టైం సిగ్నిఫికేటర్ అయ్యాడండి. బుధగ్రహం 12కు డబుల్ టైమ్స్. బుధగ్రహం 12వ స్థానానికి జ్యోతిష్యంలో ఇంట్రెస్ట్ అండి. నేను ఇంకొక పీడిఎఫ్ ఓపెన్ చేస్తాను చూడండి. బుధగ్రహము 12వ స్థానానికి వస్తే ఎవరికైనా సరే జ్యోతిష్యంలో ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఇదే బుధగ్రహము గురుగ్రహం ద్వారా వస్తే జ్యోతిష్యంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదే బుధగ్రహము 9తో పాటు శనిగ్రహంతో వచ్చి 12కు వస్తే జ్యోతిష్యంలో పిహెచ్డి చేస్తారండి. జ్యోతిష్యంలో పిహెచ్డి మీద నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళ ప్రిడిక్షన్ కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, బుధగ్రహం యొక్క కారకత్వాలను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఇచ్చాను. బుధగ్రహం మెరిక్యూరీ అండి. బుధగ్రహం చైల్డ్, యంగెస్ట్, ఫ్రెండ్స్, సెకండ్ వైఫ్ అండి. సెకండ్ మ్యారేజ్ జరుగుతుందా లేదంటే బుధగ్రహం చూడాలి. ఎడ్యుకేషన్, అకౌంట్స్, మ్యాథమెటిక్స్, రైటరు, లాయర్, యాక్టర్, టీచర్, ప్రొఫెసర్స్, బుక్ సెల్లింగ్, పబ్లిషింగ్. ఇప్పుడు నా దగ్గర ఆస్ట్రాలజీ బుక్స్ ఉన్నాయి, నేను 4 రాశాను. నా దాంట్లో బుధగ్రహం 3వ స్థానానికి వస్తే మీడియా రంగం అండి, బుక్ పబ్లిషింగ్, రీసెర్చ్ వర్క్, బిజినెస్, ఆస్ట్రాలజీ. బుధగ్రహము 12వ స్థానానికి ఇంట్రెస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ. చూశారు కదండి. 11వ స్థానానికి ఫ్రెండ్స్,
నాలుగో స్థానానికి ప్రైమరీ ఎడ్యుకేషన్. బుధగ్రహం నాలుగో స్థానానికి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అండి, నాలుగో స్థానానికి. అంటే గురువుగారు, ఇది గురువుగారు చార్ట్ అండి. ఇందాక మీకు చూపించింది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ ద వరల్డ్ అండి, గురూజీ కేఎం రావు గారు. మా గురువు గారే, ఫస్ట్ గురువు గారు, మనందరికీ గురువు గారే, మన తెలుగు వారేనండి. ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నారు గురువు గారు. ఆయన గారి చాటేనండి ఇది. అంటే బుధగ్రహము 12వ స్థానానికి వస్తే, ఇప్పుడు మీరు జ్యోతిషం నేర్చుకుంటున్నారు కదా, మీ దాంట్లో కూడా గురుగ్రహం 12కు వస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. డబుల్ టైం వస్తే ఇంకెక్కువగా ఉంటుంది. ఇక్కడ డబుల్ టైం వచ్చాడు కదండి, 12కి అధిపతి అయ్యాడు, మన 12లోనే స్థితి అయ్యాడు, నక్షత్రం ద్వారా స్థితి అయ్యాడండి. నక్షత్రం ద్వారా వస్తే బలం ఎక్కువ, గుర్తుపెట్టుకోండి. మామూలుగా స్థితి అయితే బలం కాదు, నక్షత్రం ద్వారా మళ్ళీ 12కే వచ్చాడు. చూడండి ఇక్కడ బుధగ్రహము హస్తా నక్షత్రంలో ఉంది. ఈ హస్తా నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రగ్రహం. చంద్రగ్రహం ఎక్కడ ఉంది? 12లోనే ఉంది. ఇది కొద్దిగా వీక్ అయింది. వీక్ కాకుండా ఉంటే జ్యోతిష్యంలో ఇంకా ఇన్కమ్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఇన్కమ్ బాగానే ఉంది గురువు గారికి. సో మీకు కూడా అలాంటి పట్టు రావాలంటే 27 నక్షత్రాల కాన్సెప్ట్ చాలా ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందేనండి. ఈ 27 నక్షత్రాల మీద పట్టు ఎవరికైతే వస్తుందో ప్రిడిక్షన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఇది ఇప్పుడు ఉదాహరణకు శనిగ్రహం చూడండి. ఇగో శనిగ్రహము ఇంకో లగ్నం ప్రకారం 4-5 స్థానాలకు అధిపతి. ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక 4-5 స్థానాలకు అధిపతి అయిన శనిగ్రహము 3వ స్థానం ధనుసు రాశిలో, ఇక శుక్రగ్రహానికి చెందిన పూర్వాషాఢ నక్షత్రంలో స్థితి. అంటే ఇది శనిగ్రహం 24 డిగ్రీల 10 నిమిషాల 12 సెకండ్లో ఉన్నాడు. అంటే ఈ నక్షత్రం ఈ డిగ్రీల ప్రకారం ఇది శనిగ్రహానికి, శుక్రగ్రహానికి చెందిన పూర్వాషాఢ నక్షత్రంలో స్థితి అయిందని మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడే మీకు ప్రిడిక్షన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రం ఇక 13.20 నుండి 26.40 వరకు ఉంది. మరి ఇందులోనే ఉన్నాడు కదా శనిగ్రహం, అంతే కదండి. మరి ఇక్కడ ఇది శుక్రగ్రహం చెందిన నక్షత్రంలో శని ఉంది కాబట్టి ఇక్కడ శుక్రగ్రహము 1-8 స్థానాలకు అధిపతి అయ్యాడు, అంతే కదా. ఇక 1-8 స్థానాల్లో బలంగా ఉన్నాడు. మరి 1-8కి అధిపతి అయిన శుక్రగ్రహం ఎక్కడ ఉంది? కేపీ ప్రకారం 12లో ఉందండి. ఇక 12వ స్థానానికి స్ట్రాంగ్ అయ్యాడు. అర్థమైందా అండి? శుక్రగ్రహము 1వ స్థానానికి, 12వ స్థానానికి, 3వ స్థానానికి, 8వ స్థానానికి పూర్ణాయుష్ అండి. పూర్ణాయుష్ విషయానికి కారకత్వం వహిస్తారు. మరి ఎందులో స్థితి అయిందండి? అది శుక్రగ్రహము సంజీవినికి కారకుడు అండి. సంజీవినికి కారక గ్రహమైన శుక్ర నక్షత్రంలో స్థితి అయింది కాబట్టి పూర్ణాయుష్ ఇచ్చాడు. అలాగే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎందుకు? సంజీవిని యోగం కదా. వీనస్ 1వ స్థానానికి శుక్రుడు సంజీవిని యోగా అండి. అర్థమైందా? వేరే నక్షత్రం ద్వారా వస్తే అప్పుడు పూర్ణాయుష్ ఇచ్చినా కానీ అనారోగ్య సమస్యలు ఇస్తాడు. అర్థమైందా అండి? కాబట్టి ఇక్కడ శనిగ్రహం 8వ స్థానానికి పూర్ణాయుష్. ఇప్పుడు 95 ఇయర్స్ ఉన్నాయి, పూర్ణాయుష్ ఉన్నట్టే కదండి. ఇక్కడ ఫిజికల్గా శనిగ్రహం ఎందులో ఉన్నాడు? 3లో ఉన్నాడు. 8కి కనిపిస్తుందా అండి? మెసేజ్ చేయండి ఎవరైనా. 8లో కనిపించట్లేదు, 12లో కనిపించట్లేదు, 1లో కనిపించట్లేదు. చూడండి ఇక్కడ సిగ్నిఫైటెడ్ టేబుల్లో చూడండి, 1లో ఇగో శనిగ్రహం ఉన్నాడు, చూసారా? ఇగో మళ్ళీ 8లో ఉన్నాడు, 8లో బలంగా ఉన్నాడు ఇక శనిగ్రహం. ఇక మళ్ళీ 12లో ఉన్నాడు శనిగ్రహం, చూసారా అండి? ఇగో అర్థమైందా అండి? వీటిని సిగ్నిఫైటెడ్ టేబుల్ అంటారు కేపీ పద్ధతిలో. మీకు ఈ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాలండి. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమయ్యి ఈ దృష్టిలో 159 కాంబినేషన్, 3711 కాంబినేషన్ అర్థమైతే మీరు చిటికలో ప్రిడిక్షన్ చెప్పేస్తారు. చిటికలో చెప్పర్లేండి, చూడంగానే ఏదైనా ఈవెంట్ ప్రామిసా కాదని చెప్పేయచ్చు. ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది అనేది మీరైనా నేనైనా ఒక 20 మినిట్స్ ఎనాలిజ్ చేయాలి. పలానా టైంలో ఈవెంట్ జరుగుతుందని. ఆ ఈవెంట్ ప్రామిసా కాదా అని చూడంగానే చెప్పేయచ్చు. మ్యారేజ్ ఉందా లేదా చెప్పేయచ్చు, సంతానం ఉందా లేదా ఇట్లా ఒక 2 నిమిషాలు ఇట్లా చూడంగానే చెప్పేయచ్చు. అతనిది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా ఇట్లా చూడంగానే చెప్పేయచ్చు. మరి గవర్నమెంట్ జాబ్ అని ఉంటే ఎప్పుడు వస్తుంది? దానికి మీరైనా నేనైనా ఒక 10 మినిట్స్ ఎనాలిజ్ చేయాలి. గోచారం చూడాలి, దశాభుక్తులు చూడాలి, దశాభుక్తులు ఫేవర్గా ఉన్నాయా లేదా అని చూడాలి.
ఇవన్నీ సిగ్నిఫికేటెడ్ టేబుల్ని బట్టి ప్రిడిక్షన్ చెప్పేయచ్చండి. అర్థమైందా అండి? సో ఇప్పుడు ఒకసారి కొన్ని కాంబినేషన్ చెప్తాను, రాసుకోండి చాలామంది. ఎందుకు, ఏ కాంబినేషన్ ద్వారా వస్తే ఎలాంటి ఫలితాలను తెలియాలి కదండి. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, 1వ స్థానం అంటే మన టోటల్ మన గురించి అండి, మన బాడీ గురించి. 2వ స్థానం అంటే కుటుంబం అండి. 2వ స్థానం అంటే ధన సంపాదన. 2వ స్థానం అంటే సెకండ్ మ్యారేజ్ కూడా. 3వ స్థానం అంటే నైబర్స్, మీడియా రంగం, కమ్యూనికేషన్స్. 4వ స్థానం తల్లి, చరాస్తులు, స్థిరాస్తులు సంపాదించుకోవడం. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు, రొమ్ముకు సంబంధించిన సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు 4వ స్థానం. 5వ స్థానం సంతానం. 5వ స్థానం ఏంటిది, పేకాట, జూదం, ఆధ్యాత్మికం కూడా. ఇప్పుడు చూడండి, సూర్యగ్రహము సూర్యగ్రహం మీరు ఏ పుస్తకంలో చూసినా 5వ స్థానానికి ఆధ్యాత్మిక విద్య అనే ఉంటుంది. ఎప్పుడు ఉంటుందండి ఆధ్యాత్మిక విద్య? సూర్యగ్రహము 5వ స్థానంలో బలంగా ఉంటేనే ఆధ్యాత్మిక విద్య, బలహీనంగా ఉంటే పేకాట, జూదం. అర్థమైందా అండి? అది బలంగా ఉందా బలహీనంగా ఉందా అని చూడాలి. 6వ స్థానం రోగం, వివాహ జీవితం నుండి వేరవడం. 7వ స్థానం వివాహం. 7వ స్థానం మళ్ళీ భాగస్వామ్య వ్యాపారం. 8వ స్థానం మాంగళ్యం, ఆయుష్, అనుకోకుండా ఆకస్మికంగా వచ్చే ధన సంపాదన, ఇన్సూరెన్స్ మనీ. 9వ స్థానం అదృష్టాలు, టీచింగ్ ప్రొఫెషన్, దూర ప్రయాణాలు. 10వ స్థానం వృత్తి. 11వ స్థానం లాభాలు. 12వ స్థానం అబ్రాడ్ ప్రయాణాలు, మోక్షస్థానం, హాస్పిటలైజేషన్, మెడికల్ ప్రొఫెషన్ 12వ స్థానం. ఈ 12 స్థానాలలో ఏ గ్రహాలు ఏ స్థానంలో స్థితి అయితే కాంబినేషన్ తెలియాలి కదండి, అందరికీ తెలియాలి కదా. అది తెలిస్తేనే కదా మనం ప్రిడిక్షన్ చెప్పేది. ఇప్పుడు చూడండి, సూర్య చంద్రగ్రహాలు 5వ స్థానానికి స్పిరిచువల్ రిలేటెడ్ ప్రొఫెషన్ అండి సూర్యగ్రహానికి. అలాగే 5వ స్థానానికి 9వ స్థానానికి గురు కేతు గ్రహాల కాంబినేషను జ్యోతిష విద్య చూడండి, మీ దాంట్లో ఈ కాంబినేషన్ ఫామ్ అయితేనే జ్యోతిషం నేర్చుకోండి. గురు కేతు గ్రహాల కాంబినేషన్ వస్తేనే జ్యోతిషం నేర్చుకోండి. వాళ్ళకే ఇన్కమ్ జనరేట్ అవుతుంది, వాళ్ళకే అందరికీ వస్తుంది. ఈ కాంబినేషన్ ఎలా చూడాలి, నక్షత్ర పద్ధతిలో చూడాలండి, డైరెక్ట్గా కాదు. ఒక దగ్గర ఉన్న జ్యోతిషం రాదు. గురుకేతు గ్రహాలు ఒక రాశిలో స్థితి అయిన జ్యోతిషం రాదు, నక్షత్రం ద్వారా రావాలి. లేకపోతే ఆ డిగ్రీస్ అంతా ఎంత దూరంలో ఉన్నారో చూడాలి. 3 డిగ్రీల దూరంలో ఉన్నారా, 6 డిగ్రీల, 10 డిగ్రీల, అది చూడాలి. అర్థమైందా అండి? గురుకేతు గ్రహాలకు బుధగ్రహం వస్తే ఇంకా మంచిది. ఈ గురుకేతు గ్రహాలు బుధగ్రహంతో పాటు శుక్రగ్రహం వస్తే ఇంకా మంచి. ఎందుకు? గురు శుక్రగ్రహాలు బ్రాహ్మిన్ ప్లానెట్స్. ఒకసారి బ్రాహ్మిన్ ప్లానెట్స్ గురించి చెప్తాను, చూడండి, అందరు రాసుకోండి కూడా. ఇక చూడండి, సూర్యగ్రహము క్షత్రియుడు అండి. సూర్యగ్రహం క్షత్రియుడు, చంద్రగ్రహం వైశ్యుడు, కుజగ్రహము క్షత్రియుడు, బుధగ్రహము వైశ్యుడు, గురు శుక్రగ్రహాలు బ్రాహ్మిన్స్ అండి. చూడండి, శనిగ్రహం శూద్రుడు, కష్టపడి పనిచేయడం. రాహు కేతు గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి అయితే ఆ క్వాలిటీస్ వస్తాయండి. ఎందుకంటే ఇక జనరల్గా వాటికి ఇక్కడ నేను ఇవ్వలేదు, స్త్రీ లింగ మార్పిడి అని ఇచ్చాను. ఇక్కడ జాతి ఏమి ఇవ్వలేదు, వర్ణం ఏమి ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి ఒకవేళ రాహు గ్రహము గురు నక్షత్రంలో స్థితి అయితే బ్రాహ్మిన్ క్వాలిటీస్ వస్తాయి. ఒకవేళ రాహు శనిగ్రహ ప్రభావంలో ఉంటే క్రిస్టియన్ లేకపోతే ఇంటర్ క్యాస్ట్. జనరల్గా రాహు అనేది ఇంటర్ క్యాస్ట్, రాహు కేతు గ్రహాల ప్లానెట్స్. ఒకవేళ రాహు కేతు గ్రహాలు సొంత నక్షత్రంలో ఉంటే వాళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, గురు శుక్ర గ్రహాలు బ్రాహ్మిన్ ప్లానెట్స్ అండి. ఈ బ్రాహ్మిన్ ప్లానెట్ యొక్క ప్రభావంలో 4 గ్రహాలు వస్తే జ్యోతిష్యంలో నెంబర్ 1 పొజిషన్లో ఉంటారండి. సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్రాహ్మిన్ ఈ ప్లానెట్స్ ఎన్ని గ్రహాలు ఉన్నాయో చూడాలి. కాదు ఈ కాంబినేషన్ 159లో వచ్చాయా, 37లో వచ్చాయా, కాంబినేషన్ ఫామ్ అయిందా లేదా చూడాలి. మళ్ళీ నక్షత్రం కూడా ఫామ్ అయిందో లేదో చూడాలి. అర్థమైంది కదండి?
మీరు ఈ కాంబినేషన్ ఫామ్ అయితే ప్రిడిక్షన్ అనేది తొందరగా వస్తుంది. ఇప్పుడు గురుగారు చాట్లో చూడండి, గురుగ్రహం బుధ నక్షత్రంలో ఉంది. మరి బుధగ్రహం ఎక్కడ ఉంది? చంద్ర నక్షత్రం. చంద్రగ్రహం ఎక్కడ ఉంది? ఇగో బ్రాహ్మణ్ ప్లానెట్స్తో కలిసి ఉన్నాయి. అంటే ఇక్కడ గురుగ్రహం కూడా బ్రాహ్మణ్ ప్లానెట్ కదా. ఈ గురు శుక్ర గ్రహాల ప్రభావంలో మనం ఏమనుకున్నాము, ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్లు వచ్చాయి చూడండి. ఇక ఇప్పుడు శుక్రగ్రహానికి 212 అన్నాను చూడండి. నేను 212 కాంబినేషన్ కూడా చెప్పాను. ఇక 212 కాంబినేషన్ థర్డ్ ప్రయారిటీ అన్నాను చూడండి. చూసారా? ఈ 212 కాంబినేషన్లో ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్లు వచ్చాయి శుక్రగ్రహానికి. చూడండి, ఇగో శుక్రగ్రహానికి 12 ఎన్ని ప్లానెట్లు ఉన్నాయి? ఇగో ఇవన్నీ ఉన్నాయి. 2లో ఎవరు లేరు. అంటే శుక్రగ్రహం యొక్క ప్రభావం. మళ్ళీ ఈ గురుగ్రహం ఎక్కడికి వచ్చిందండి? బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి 11కే వచ్చేసింది. మరి రాహు ఎక్కడికి వచ్చాడు? రాహు శని నక్షత్రంలో ఉంది కాబట్టి ఇగో ఇక్కడికి వచ్చేసాడు. అంటే శనిగ్రహానికి 11లో ఈ ప్లానెట్లు అన్నీ వచ్చాయి. మళ్ళీ శనిగ్రహానికి 10వ దృష్టి ఇక్కడ పడుతుంది కదా వీటి మీద, అంతే కదండి. అంటే శనిగ్రహానికి ఈ ఇక్కడ ఉన్న ప్లానెట్తో కాంబినేషన్ ఫామ్ అయిపోయింది. అందులోని ఇక్కడ శుక్రుడు 1వ స్థానానికి జ్యోతిష్యంలో ఇన్కమ్ అండి. శుక్రుడు 1వ స్థానానికి జ్యోతిష్యంలో ఇన్కమ్. సో ఇక్కడ ఈ గురు శుక్రగ్రహాల ప్రభావంలో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు వచ్చేసాయి, అంతే కదండి. ఇప్పుడు గురుగ్రహం ఎక్కడికి వచ్చారు? బుధగ్రహంకి వచ్చేసారు. బ్రాహ్మణ్ ప్లానెట్ అక్కడికి వచ్చేసింది కదండి, అంతే కదా. మళ్ళీ శుక్రుడు బ్రాహ్మణ్ ప్లానెటే కదా, అక్కడే ఉన్నాడు. అంటే గురు శుక్రగ్రహాల బ్రాహ్మణ్ ప్లానెట్లో ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్లు వచ్చేసాయి. అందుకే జ్యోతిషంలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు గురువు గారు. అందులోని ఇక్కడ జ్యోతిషానికి సంబంధించిన రూల్ కూడా ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఈ కాన్సెప్ట్ మీకు తెలియాలండి. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి, గురుగ్రహం నాకు మెసేజ్ పెట్టారు. ఇక గురుగ్రహం గురించి చూడండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, గురుగ్రహం 3, 6 స్థానాలకు అధిపతి అయింది, 10వ స్థానంలో ఫిజికల్గా కనబడు. చాలామంది ఏమనుకుంటారు, ఈ గురుగ్రహం 10వ స్థానం యొక్క ఫలితాలు ఫస్ట్ ఇస్తుంది. ఇవ్వదండి, ఫస్ట్ ఇవ్వదు. ఇది ఎప్పుడు ఇస్తుంది? ఇది బుధ నక్షత్రంలో ఉంది కాబట్టి 9లో బలంగా ఉన్నాడు, 12లో బలం. గురుగ్రహం 9వ స్థానానికి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తుంది? టీచింగ్ ప్రొఫెషన్ అండి, టీచింగ్ ప్రొఫెషన్. మీరు ఏ పుస్తకాల్లో చూసినా గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్ అనే ఉంటుంది. మీరు లెక్చరర్ చూడండి, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చూడండి, జ్యోతిష్యం టీచ్ చేసే వాళ్ళ చార్ట్లో చూడండి, గురుగ్రహం 9వ స్థానానికే వస్తుంది. మీరు ఏ పుస్తకంలో చూసినా సరే గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషన్ అనే ఇస్తారు. ఇది రూలు. చాలామంది ఏం చూస్తారు, వేదిక్ నేర్చుకునే వాళ్ళు ఒక ప్రొఫెసర్ తీసుకుంటారు, లగ్నం ప్రకారం అది 9లో ఉందా లేదా అని చూస్తారు, అంతే కదండి. అప్పుడు ఏమనుకుంటారు, ఇది ఇక్కడ 9లో లేదు, పుస్తకంలో ఇచ్చిన రూల్ తప్పనుకుంటారు కదా, అంతే కదండి. మరి ఇక్కడ గురుగ్రహం 9లో బలంగా ఉంది. ఏ విధంగా? బుధ నక్షత్రంలో ఉంది కదా. ఇక్కడ నేను అదే ఇచ్చాను చూడండి. 9, 12 స్థానాల్లో బలంగా ఉన్నాడు. ఫిజికల్గా 9లో లేదు కాబట్టి గురుగ్రహం 9కి బలం వచ్చేసింది. అర్థమైందా అండి? గురుగ్రహం 9వ స్థానానికి ఎలాంటి విషయాన్ని కారకత్వం వహిస్తుంది? టీచింగ్ ప్రొఫెషన్ అండి. నేను బుక్లో కూడా ఇచ్చాను కొన్ని రూల్స్, ఇక్కడ చూడండి, కొన్ని కారకత్వాలు ఇచ్చాను ఇక్కడ. ఒక్కసారి నేను చూపిస్తాను. బుధగ్రహము 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషనే, గురుగ్రహం కూడా 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషనే. అలాగే గురుగ్రహము 4వ స్థానానికి మంచి ఇన్కము, గురుగ్రహం 5వ స్థానానికి ధన సంపాదన. ఇక చూడండి, గురుగ్రహం ఇక్కడ అన్ని గ్రహాలు ఇచ్చానండి. ఇక సూర్యగ్రహం 5వ స్థానానికి ఏమి ఇచ్చాను? ఆధ్యాత్మిక జ్ఞానం. ఇప్పుడు నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఇప్పుడు నా రాజచక్రంలో సూర్యగ్రహం 5లో లేడు, నక్షత్రాధిపతి ద్వారా 5వ స్థానానికి వచ్చాడు. అర్థమైందా అండి? అట్లాగే చంద్రగ్రహం 5వ స్థానానికి ఇక్కడ ఏమి ఇచ్చాను? 5 మంత్రం యొక్క బలం ఇచ్చాను. ఇప్పుడు నా జాతకంలో కూడా ఇప్పుడు చూడండి, కొంతమంది సన్యాసి గురువులు ఉంటారు కదా, వాళ్ళ చార్ట్లో గురుగ్రహం 5వ స్థానానికే వస్తుంది. అందులో ఒక 20% వాళ్ళకి డైరెక్ట్గా చంద్రగ్రహం 5వ స్థానంలో ఉంటుంది. మిగతా 80%కు
జాతకాలలో ఈ చంద్రగ్రహము 5వ స్థానాధిపతి నక్షత్రంలో ఉంటుంది, వాళ్ళకే ఈ మంత్రం యొక్క బలం వస్తుంది. అర్థమైందా అండి? ఈ కాన్సెప్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు గురుగ్రహం చూడండి, 1వ స్థానానికి తెలివి, 2వ స్థానానికి సంపద, జీవనోపాధి, బ్యాంక్ బ్యాలెన్స్, ఇక 3వ స్థానానికి స్పర్శ, 4వ స్థానానికి సంతోషం, 5వ స్థానానికి పిల్లలు, ఇక 5వ స్థానానికి గ్యాల్ బ్లాడర్, ఊపిరితిత్తులకు 5వ స్థానానికి సంపద, స్కాలర్షిప్, షుగరు, ప్యాంక్రియాస్, 7వ స్థానానికి హస్బెండ్, ఇగో 9వ స్థానానికి తీర్థయాత్రలు, ఇగో రిలీజియస్ మ్యాటర్స్, అదృష్టం, ఉన్నత విద్యాభ్యాసం, టీచర్స్. అంటే ఇందాక చెప్పాను కదండి, ఆధ్యాత్మిక గైడు, పూజారి. మరి ఇక్కడ గురుగారు రాజచక్రంలో ఎక్కడ ఉంది? 9లో లేదు గురుగ్రహము. 9వ స్థానాధిపతి నక్షత్రానికి చెందిన బుధ నక్షత్రంలో గురుగ్రహం స్థితి అయింది కాబట్టి గురుగ్రహం 9వ స్థానంలో బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇగో ఇక్కడ చూడండి సిగ్నిఫికేటర్ టేబుల్లో, ఇగో చూశారు కదండి, ఇగో బుధగ్రహం ద్వారా గురువు వచ్చాడు. అర్థమైందా అండి? గురుగ్రహం 9వ స్థానానికి టీచింగ్ ప్రొఫెషను. ఈ గురువు గారు ఢిల్లీలో భారతీయ విద్యాభవన్ అనే ఆస్ట్రాలజీ సంస్థ గత 50 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఆస్ట్రాలజర్స్ అందరూ గురువుగారి శిష్యులే. ఇప్పుడు మనకు చాలా పుస్తకాలు ఉన్నాయి కదా ఇంగ్లీష్లో, ఉన్న పుస్తకాలన్నీ గురువుగారి శిష్యులే రాశారు. వాళ్ళందరూ గురువుగారి పేరు మెన్షన్ చేసే బుక్ రాస్తారు. తెలుసా అండి ఈ విషయం? ఆయనకు దగ్గరే నేను ఢిల్లీ వెళ్ళి నేర్చుకున్నాను జ్యోతిష్యం ఫస్ట్. తర్వాత ఇక కేపీ ఆస్ట్రాలజీ, ఇంకా కొంతమంది గురువుల దగ్గర, హైదరాబాద్లో ఉన్న కొంతమంది గురువుల దగ్గర కూడా కొంత నేర్చుకున్నాను. స్వతహాగా నేను చాలా రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను ఎన్ఎస్ ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ మరియు ఎన్ఎస్ లైవ్ ఆస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రన్ చేస్తున్నాను. అర్థమైందా అండి? If you like this video, you can click on the like and subscribe button. Thank you.